వెల్కమ్ టు బీటెక్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడంలో నెంబర్ 1 బెస్ట్ అండ్ జెన్యూన్ బ్లాగింగ్ అని చెప్పాను. నా దృష్టిలో అయితే సెకండ్ అనేది యూట్యూబ్. ఎందుకంటే ఇది కూడా మీ టాలెంట్తోనే మనీ ఎర్న్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అసలు మీరు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం ఎలా, అసలు ఎర్న్ చేయాలంటే ఫస్ట్ మీకు యూట్యూబ్లో మీకంటూ ఒక ఛానల్ ఉండాలి. ఆ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, ఈ ఛానల్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ దెన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మీ ఛానల్కి వచ్చే విజిటర్స్ ఎక్కువ మంది ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మీ మెయిల్లోకి లాగిన్ అవ్వండి. మీ గూగుల్ మెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన వెంటనే సరే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత యూట్యూబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, అండ్ దెన్ మీరు ఇక్కడ వీడియోస్ అన్ని చూస్తుంటారు కదా, జస్ట్ మీరు ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్లో ఒక సర్క్యులర్ చూడు, సర్క్యులర్ సింబల్, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, అది ప్రెస్ చేసిన వెంటనే ఓకే ఒక పాపప్ లాగా వస్తుంది, ఒక పాపప్ విండో లాగా. అదేంటంటే లైక్ ఐ థింక్ ఓకే, ఇప్పుడు చూడండి క్రియేటర్ స్టూడియో, ఆ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఆ బటన్ ఇప్పుడు క్రియేట్ ఛానల్. అండ్ దెన్ మీ ఛానల్ క్రియేట్ అయినట్టే. ఇప్పుడు మీ ఛానల్కి నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ సపోజ్ నేను టెక్ అండ్ మనీ ట్రిక్స్ అని ఇవ్వాలనుకుంటున్నా ఛానల్కి. ఓకే, టెక్ అండ్ మనీ ట్రిక్స్, గాట్ ఇట్. ఓకే, క్రియేట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మోస్ట్లీ మీ ఛానల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేయడం కాదు, దాన్ని ప్రమోట్ చేయడానికి కొన్ని టిప్స్ ఉంటాయి. అవి ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఓకే, ఇక్కడ వెళ్తే మీ డాష్ బోర్డ్కి వెళ్తే మీరు ఇవన్నీ చూడొచ్చు. మీ యొక్క వీడియోస్, దాని యొక్క అనలిటిక్స్, విడ్జెట్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే ఓకే ఇవి అన్నీ ఓకే. మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఛానల్కి యూట్యూబ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్లాక్ చేయాలి ఫస్ట్. ఆ అన్లాక్ చేయాలంటే ముందు మీ జీమెయిల్ని వెరిఫై చేయండి, జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో. ఓకే ఓకే మీరు చూస్తుంటారు ఇవన్నీ చాలా ఎనేబుల్డ్, ఎలిజిబుల్ అనే ఆప్షన్స్. ఏదో ఒక దాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎనేబుల్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసారా అకౌంట్ వెరిఫికేషన్. ఓకే, డిఫాల్ట్గా ఇండియాలో ఉంది. సెకండ్ది ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఓటీపీ సంథింగ్ లైక్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సంథింగ్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. అప్పుడు ఇంతకుముందు చూపించా కదా, ఆ ఫీచర్స్ అన్నీ అన్లాక్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఇప్పుడు మనం మెయిన్ ఎస్సీఓ కంటెంట్లోకి వెళ్దాం. అంటే మీ ఛానల్ సెర్చ్ ఇంజిన్స్లో త్వరగా రీచ్ అవ్వడానికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ రాయాలి. ఓకే, నేను దాన్ని చూపిస్తాను, అది ఎక్కడ ఉంటుందో. జస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి, వెళ్ళేసి వ్యూ ఛానల్. ఇక్కడ వెళ్ళేసాక ఇక్కడ యాడ్ ఛానల్ చాట్ ఉంది చూసారా, ఇదేంటంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ మీ ఛానల్కి వచ్చినప్పుడు మీ యొక్క ఛానల్ మెయిన్ టాపిక్ సంబంధించిన ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయండి. ఓకే, దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎటువంటి నిచ్చి టాపిక్ ఎంచుకున్నారు. ఓకే, అది ఇంపార్టెంట్. అలాగే అందులో మీరు సోషల్ షేరింగ్ ఐకాన్స్ కూడా పెట్టచ్చు. ఓకే, నేను ఇక్కడ ఎనీథింగ్ ఓకే అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఐ థింక్ ఈ ఛానల్ ఆర్ట్కి మనం తీసుకునే ఫోటో అనేది సంథింగ్ లైక్ రెక్టాంగిల్ షేప్లో ఉండాలి, తక్కువ పిక్సెల్స్లో. చూసారా? ఓకే, మీరు రెక్టాంగిల్ లైక్ వాళ్ళు చెప్పినటువంటి ఫార్మాట్లో ఉండే పిక్ని సెట్ చేయండి. అలాగే ప్రొఫైల్ పిక్, మీ ఛానల్ యొక్క ప్రొఫైల్ని. అండ్ దెన్ ఛానల్ డిస్క్రిప్షన్ మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది యూజర్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కీవర్డ్స్ మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉండే కీవర్డ్స్ మ్యాచ్ అయినప్పుడు మీ ఛానల్ ముందుగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అండ్ విజిటర్స్ కూడా అట్రాక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎస్సీఓ. ఓకే,
హ్మ్. ఇప్పుడు ఇంకోటేంటంటే నెక్స్ట్ ఓకే. ఛానల్‌లోకెళ్ళండి. ఛానల్‌లోకెళ్ళేసి బ్రాండింగ్‌లో బ్రాండింగ్ ఏంటంటే మీరు చూస్తుంటారు. ఇక్కడ ఓకే. ఇక్కడ వాటర్ మార్క్ యాడ్ చేయండి. మీరు వీడియో చూసే అంత టైంలో వీడియో బాటమ్ రైట్‌లో ఒక స్మాల్ స్క్వేర్ షేప్డ్ ఒక ఇమేజ్ ఉంటుంది కదా! సపోజ్ నేను ఇప్పుడు ఏదో ఒకటి ఇమేజ్ తీసుకుంటాను. దాన్ని అప్‌లోడ్ చేస్తాను. అది మీ వీడియో చూసేంత వరకు కింద అలాగే ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు చాలామంది కొత్త ఫీచర్స్ అప్డేట్ చేయడం వల్ల అది ఉండకపోవచ్చు. కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ అంతా ఈ ఫార్మాటే వాడేవాళ్ళు. జస్ట్ అక్కడ క్లిక్ చేసినా సబ్స్క్రైబ్ అనే పాపప్ అనేది డిస్‌ప్లే అయ్యేది. జస్ట్ ఇది కూడా యాడ్ చేసుకోండి. మీ సైట్ సంబంధించిన లోగో లాగా. ఇప్పుడు చాలా అప్డేట్స్ వచ్చాయి యూట్యూబ్‌లో. మీరు ఒక వీడియో చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది. జస్ట్ దాని ఒక జస్ట్ బేసిక్‌గా ఉంటాయి అవన్నీ. ఓకే. ఇంకోటేంటంటే ఇవన్నీ చూసారు కదా! ఓకే. ఇప్పుడు యూట్యూబ్‌లో మనం మనీ ఎర్న్ చేయడం ఎలా ఆ మ్యాటర్‌కొద్దాం. యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయాలంటే ముందు ఈ మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడొచ్చు అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే ఇంక మనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ అది కష్టం. ఎందుకంటే ఈ ఇయర్ నుండి యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్టర్ గెట్టింగ్ 10,000 వ్యూస్ ఓన్లీ యూ కెన్ స్టార్ట్ గెట్టింగ్ యాడ్స్. ఓకే. ముందు ఇలా ఉండేది కాదు. డైరెక్ట్ యాడ్సెన్స్ ఉంటే యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. మీ యూట్యూబ్ ఛానల్‌లో 10,000 వ్యూస్ తర్వాతే యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. సో, ఫస్ట్ ఛానల్ మీద కాన్సంట్రేట్ చేయండి. అండ్ దెన్ వ్యూస్ చూడండి. ఇక్కడ నా సైట్‌లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. 37,370 వ్యూస్ వచ్చాయి. 297 సబ్స్క్రైబర్స్. చూసారా కొంతమంది 1000 వ్యూస్‌కి $1 వస్తుందంటారు. కానీ అది తప్పు. ఇక్కడ చూడండి 9,000 వ్యూస్‌కి 1.8 అది ఎస్టిమేటెడ్. ఓకే. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1000 వ్యూస్‌కి $1 వచ్చేటుంటే చాలా అందరూ యూట్యూబ్ ఛానలే పట్టుకుంటారు. ఓకే. సో, అది రాంగ్. ఓకే. యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడం కూడా చాలా కష్టం. బట్ బట్ టాలెంట్ ఉంటే చేయడం చాలా ఈజీ. ఓకే. మీరు నా సైటే చూస్తుంటారు. 9,000 వ్యూస్ కానీ $1.8. ఓకే. సో, ఓకే. నా అనలిటిక్స్ ఓపెన్ చేస్తాను. ఐ థింక్ ఇది రాకపోవచ్చు. ఎందుకంటే నేను వేరే అకౌంట్‌లో లాగిన్ అయ్యాను కదా! ఓకే. ఎనీవే మీకు తెలిసి ఉంటుంది కదా! ఇప్పుడు అంటే యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడం అనేది కొంచెం కష్టమైన మ్యాటరే. బట్ వర్కౌట్ చేస్తే క్వాలిటీ వీడియోస్ ద్వారా మీరు చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే. నేను ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. చూడండి అది. అదేంటంటే ఇది. ఇది ఫ్రెండ్స్. నా యొక్క వెబ్‌సైట్ అండ్ దెన్ యూట్యూబ్ మొత్తం కలిపి ఎర్నింగ్స్. అంటే నేను స్టార్ట్ చేసింది కొన్ని నెలల ముందే. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను లాస్ట్ వీడియోలో ఒకటి అప్లోడ్ చేశాను. బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని నుంచి మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఆ వీడియో చూడండి ఒకసారి. వీలైతే లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇంకా నా సైట్‌లో కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా సైట్‌లోకి వెళ్ళేసి ఆర్టికల్స్ చదవండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. చూసారా ఇక్కడ 7.86K వ్యూస్, సిటిఆర్ రేట్ అనేది 1.87% ఉంది నా సైట్‌కి. క్లిక్స్ అనేది 147. చూసారా? బట్ ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం ఎస్టిమేటెడ్ రెవెన్యూ $1.8 అని. ఇది టోటల్ రెవెన్యూ. ఓకే. ఇలా ఫ్రెండ్స్. ఇలా యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటి గురించి ఒకసారి నెట్‌లో అనలైజ్ చేయండి. మీకు తెలుస్తుంది. ఇది జస్ట్ సిటిఆర్ రేషియో, నెంబర్ ఆఫ్ క్లిక్స్ పర్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100 అంటే ఎన్ని యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి మీ వెబ్‌సైట్‌లో లేదా మీ యూట్యూబ్‌లో బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. అండ్ దెన్ అలాగే సిపిఎం, కాస్ట్ టు అన్ అడ్వర్టైజర్. అంటే ఆ అడ్వర్టైజర్ ఇచ్చేటువంటి బిడ్డింగ్ ద్వారా కూడా మీరు మనీ వచ్చేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్‌లో అయితే ఆ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఇండియాలో అయితే అది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఫైనల్‌గా చెప్పేదేంటంటే యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. అండ్ దెన్ అలాగే కష్టం. టాలెంట్ ఉంటే చేయొచ్చు.
అండ్ దెన్ 1000 వ్యూస్‌కి $1 అనేది అది మాత్రం తప్పు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్‌లో నా సైట్ లింక్ పెడతాను. నా సైట్‌లోకెళ్ళేసి ఒకసారి ఆర్టికల్స్ చదవండి. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో యాడ్సెన్స్ మీద ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నాను. అదే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.